అందరికీ నమస్కారం. చిత్రాంగద సినిమా షూటింగ్ పార్ట్ అంతా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ అంతా ముగించుకొని రిలీజ్ ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత మరి అంజలికి దాదాపుగా గీతాంజలి ఏ విధంగా అయితే సినిమా సక్సెస్గా నిలవడం జరిగిందో మరి దానికంటే కూడా ఎక్కువ ఈ సినిమా తన కెరీర్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడానికి స్కోప్ ఉన్నదని చెప్పేసి ఈ సినిమా చూసిన తర్వాత మరి నిజంగా అశోక్ గారు కూడా ఎన్నో సినిమాలు చేయడం జరిగింది. సోదరులు దాదాపుగా తన కెరీర్ మొదలు నుండి నాకు మంచి మిత్రులు. అదేవిధంగా ఈ సినిమా ప్రారంభించినప్పటి నుండి మరి మన శ్రీధర్ గారు మంచి మిత్రులు. మరి గతంలోనే ట్రావెల్ కావాల్సినటువంటి పరిస్థితి ఉండింది. మరి కొన్ని కారణాల వలన వారు చేసుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ సినిమాని అన్ని విధాలుగా సపోర్ట్గా నిలిచి మరి ఈ సినిమాని మన రెహమాన్ గారు తనందరికీ సుపరిచితులు, మంచి మిత్రులు, తను టేక్ ఓవర్ చేసి మరి సినిమాను పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. వీరు ముగ్గురు కలయికలో ఈ సినిమా రావడం జరిగింది. మరి సినిమా చూసిన తర్వాత మరి అశోక్ గారికి బయటికి రాగానే ఇమ్మీడియట్గా చిన్న సజెషన్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత తను కూడా యాక్సెప్ట్ చేసి సినిమా ఏ విధంగా అయితే బాగుంటుంది, ఇంకా స్పీడ్గా ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి మరి ఈ సినిమాను రూపుదిద్దడం జరిగింది. నిజంగా ఈ సినిమా లేట్ అయినప్పటికీ అంటే ఎన్నో వివిధ కారణాల వలన, ఎందుకంటే సైమల్టేనియస్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకోవడము, మరి తనకు ఉన్నటువంటి షెడ్యూల్ వలన బిజీ కార్యక్రమాలు ఉండడం వలన పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం లేట్ కావడము, మరి షూటింగ్ సమయంలో చాలా రిచ్ లొకేషన్స్ అంటే మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ టోటల్గా ఫారెన్లో షూట్ చేయడం వలన మరి పోస్ట్ ప్రొడక్షన్లో లేట్ కావడం, ఎందుకంటే ఇంకా క్వాలిటీ వైజ్గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేయడానికి కాస్త లేట్ తీసుకున్నప్పటికీ కూడా ఒక మంచి సినిమాను అందిస్తున్నాం అనే సంతోషం వారికి ఉంది. అదేవిధంగా ఈ సినిమా చూసిన తర్వాత మరి నేను కూడా యాక్సెప్ట్ చేసి ఈ యొక్క సురక్ష్ బ్యానర్లో పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ అందేయడానికి మరి నేను ఇష్టమై తీసుకున్నటువంటి సినిమా. దాంట్లో భాగంగానే 10వ తారీఖు ఈ నెల 10న ప్రేక్షకులకు ముందుకు రావడం జరుగుతుంది. సినిమా టోటల్గా కంప్లీట్ అయింది. 10th శివకుమార్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా లాస్ట్ మంత్ 10th అనుకున్నాం. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద సినిమాలు ఉన్నాయని చెప్పని శివన్నతో మాట్లాడిన తర్వాత ఈ 10th వచ్చాం. సినిమా అంతా టోటల్ అబ్రాడ్లో అమెరికాలో తీసాం. మీరందరూ మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10వ తారీఖు గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు మన శివకుమార్ గారు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. అలాగే మీరు కూడా అందరూ చూసి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ సినిమాకి మ్యూజిక్ సెల్వ గణేష్ గారు, స్వామినాథన్ గారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తండ్రి కొడుకులు ఒక సినిమాకి ఏ సినిమాకి చేయలేదు, కానీ ఈ సినిమాకి మొట్టమొదటిగా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సెల్వ గణేష్ గారు అయితే స్వామినాథన్ చాలా బాగా చేశారండి. అలాగే అంజలి ఈ సినిమాలో పాట పాడారు, అది కూడా చాలా బాగా వచ్చింది. ఆడియన్స్ కానీ అంటే ఇప్పుడు వచ్చిన వాటిలో చాలా బాగుంది అనుకుంటున్నా. తర్వాత అమెరికాలో 8 రాష్ట్రాల్లో ఈ సినిమాని మొత్తం 80% అక్కడే తీసాం. చాలా బాగుంది. తర్వాత మీరంతా 10వ తారీఖు మీ ఆడియన్స్ మనందరూ చూసి మీరు మీ రెస్పాన్స్ ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. చిత్రాంగద సినిమా మీకు చాలా రోజుల నుంచి వింటూ ఉన్నారు. లాస్ట్ మంత్ రావాల్సిన సినిమా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద సింగం పెద్ద సినిమా వస్తుంది, అలాగే చేస్తుంది కూడా మన శివకుమార్ గారు. అందువల్ల మేము కూడా మాట్లాడుకొని తర్వాత డేట్కి మార్చడం జరిగింది. శివకుమార్ గారి గురించి అందరికీ తెలుసు. చాలా టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్ అన్నీ కూడా. ఈ సినిమా చూసిన వెంటనే బయటకు వచ్చి నాకు ఒక మాట చెప్పారు, అశోక్ నీ సినిమా అంటే కొత్త జోనర్లో ఈ సినిమా తీసావు, ఖచ్చితంగా మాత్రం కాన్సెప్ట్ జనానికి బాగా రీచ్ అవుతుందని
కాన్ఫిడెన్స్ ఇచ్చి ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పి ధైర్యంగా చెప్పి వెళ్ళారు. అలాగే చిన్న చిన్న కరెక్షన్స్ అవి చెప్పారు. ఆయన చెప్పిన కరెక్షన్స్ సినిమాకి ఎంతో ఉపయోగపడతాయి. ఈ సినిమాని ఇంత బాగా చేయడానికి కోఆపరేట్ చేసిన రెహమాన్ గారు, శ్రీధర్ గారు, అలాగే చంద్రారెడ్డి గారు, ఇంకా మిత్రులందరూ, అలాగే మాకు యుఎస్లో ఒక పెద్ద షెడ్యూల్ని పూర్తి చేయడానికి హెల్ప్ చేసినటువంటి మిట్టా గారు, అలాగే రత్నాకర్ గారు, అందరూ చాలామంది సపోర్ట్ చేశారు. అండ్ అంజలి కష్టమైతే చెప్పలేంది. ఈ సందర్భంగా నంది అవార్డు తీసుకున్న అంజలికి మీ అందరి తరఫున, మీ అందరి ద్వారా కంగ్రాట్స్ చెప్తున్నాను. నిన్ననే నంది తీసుకున్నాను. 10వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమాని మీ ముందు తీసుకురాబోతున్నాం. ఖచ్చితంగా సాంగ్స్కి అది మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్స్ అన్నీ బాగున్నాయని అన్ని చోట్ల నుంచి, అన్ని ఏరియాలు మంచి బిజినెస్ కూడా జరుగుతుందని శివకుమార్ గారు చెప్తున్నారు. అన్ని ఏరియాలు చేసుకొని రేపు 10వ తారీఖు మీ ముందుకి రిలీజ్ చేయడానికి వస్తున్నాము.